నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీలుగా పదవులు పొందిన వ్యక్తులు రాజకీయ పరిణామాలు లేదంటే అధికార పార్టీలు ఎన్నికలలో మార్పులు వచ్చినప్పుడు ఏ పార్టీలో అయితే ఎమ్మెల్సీలుగా పదవులు పొందుతారో ఆ పదవులు పొందిన వ్యక్తులు మళ్ళా ప్రభుత్వాలు మారగానే ఆ ప్రభుత్వంలో అడుగు పెట్టడం ఒక ఎత్తు, కానీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం మరొక ఎత్తు. దీంట్లో కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినట్టుగా కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజమేనని కూడా అనేక సందర్భాలు కూడా సమాచారం వస్తుంది. మరి ఉమ్మడి కృష్ణా జిల్లా కైకలూరు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్సీ పదవిని అలంకరించిన జయమంగళ వెంకటరమణ గారు 9 నెలల క్రితం జయమంగళ వెంకటరమణ గారు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పటి వరకు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ద్వారా ఎమ్మెల్సీ పదవిని పొందారు. జనసేనలో జాయిన్ అయిన కొద్ది రోజులకే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. మరి ఈ రాజీనామాలో పెద్ద మతలబ్బే ఉందని కూడా రాష్ట్రం అంతా కూడా కోడే కూసింది. మరి గుడివాడ కేంద్రంగా టీడీపీ ఎమ్మెల్యే ఆఫీసులో ఒక కీలకమైన వ్యక్తి అనుసంధానంగా ప్రకాశం జిల్లా ఒంగోలు మాజీ మంత్రి జనసేన పార్టీలో జాయిన్ అయిన బాలినేని సింహారెడ్డి గారి సోదరుడు మరి లావాదేవీలకి కీలక పాత్ర పోషించి మరి జయమంగళ వెంకటరమణ గారిని ఎమ్మెల్సీ పదవిగా రిజైన్ చేయించి ఆ పదవిని జనసేన పార్టీలో బాలినేని సింహారెడ్డి గారికి ఇప్పించేలా ఒక ఒప్పందం, అది కూడా కోట్ల రూపాయలు ఒక డీల్ నడిచిందని కూడా రాష్ట్రం మొత్తం చర్చ నడిచింది. అదే పెద్ద సంచలనంగా మారిన సందర్భం ఉంది. అయినప్పటికీ కూడా రాజీనామా చేశారు జయమంగళ వెంకటరమణ గారు. రాజీనామాని శాసనమండలి చైర్మన్ గారికి పంపించారు. చైర్మన్ గారు నేటి వరకు కూడా ఆ రాజీనామాని అమలు చేయలేదు, ఆమోదించలేదు. సహజంగా ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా తమ పదవులకి రాజీనామా చేసినప్పుడు స్పీకర్కి ఎమ్మెల్సీలు శాసనమండలి చైర్మన్కి పంపిస్తారు. శాసనమండలి చైర్మన్లు కానీ స్పీకర్లు కానీ కొంత టైం తీసుకుంటారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు కానీ లేదంటే ఎమ్మెల్సీలు కానీ కొంత ఆవేశపూరితంగానో లేదంటే కొన్ని వివాదాలతోనో రాజీనామా చేసి ఉంటారు. కొంత సమయం తీసుకుంటే వాళ్ళలో ఉన్న ఆలోచన మారుతుంది. ఏమైతే రాజీనామా ఉందో రాజీనామాని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే స్పీకర్స్ శాసనమండలి చైర్మన్లు ఆ దిశగా కూడా అడుగులు వేస్తుంటారు. మరి అదే ప్రక్రియ జయమంగళ వెంకటరమణ గారి విషయంలో కూడా శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు గారు కూడా 9 నెలలుగా జయమంగళ వెంకటరమణ గారి రాజీనామాని ఆమోదించలేదు. వెంకటరమణ గారు గత్యంతరం లేక హైకోర్టును ఆశ్రయించారు. రాజీనామాని ఆమోదించేలా శాసనమండలి చైర్మన్కి ఆదేశాలు ఇవ్వాలని. మరి దీనిపైన హైకోర్టులో నిన్ననే వాదనలు ముగిశాయి. శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు గారి తరఫున నిరంజన్ రెడ్డి గారు, అదేవిధంగా జయమంగళ వెంకటరమణ గారి తరఫున మరొక సీనియర్ అడ్వకేట్ వాదనలు వినిపించారు. వీటిపైన హైకోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. మరి ఎప్పుడు ఆ తీర్పుని ప్రకటిస్తారనేది మరి న్యాయస్థానమే చెప్పాలి. అయితే మరి ఈ శాసనమండలి చైర్మన్ గారు నవంబర్ 28వ తేదీన జయమంగళ వెంకటరమణ గారిని చైర్మన్ దగ్గర రమ్మని ఎందుకు రిజైన్ చేశారు, కారణాలు ఏంటి, మీ మీద ఏమైనా ఒత్తిళ్ళు ఉన్నాయా, లేదంటే ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, ఇంకెలాంటి సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా సమగ్రంగా సంక్షిప్తంగా తెలుసుకునేడానికి నవంబర్ 28న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు జయమంగళ వెంకటరమణ గారిని. అతని అభిప్రాయాలు తెలుసుకోవడానికి చైర్మన్ గారు రమ్మన్నారని కూడా మనకున్న సమాచారం. మరి ఇంతలోనే జయమంగళ వెంకటరమణ గారు కోర్టును ఆశ్రయించడం, కోర్టులో ఇరుపక్షాల వాదనల్ని న్యాయస్థానం వినడం జరిగింది. తీర్పుని రిజర్వ్ చేశారు. ఆ శాసన మండలిలో చైర్మన్కు ఉన్న అధికారాలని కాదని న్యాయస్థానాలు ఒకవేళ మరి జయమంగళ వెంకటరమణ
రాజీనామాని ఎందుకు ఆమోదించలేదు అడిగే అవకాశం ఉందా లేదా? శాసన మండలి చైర్మన్కి స్పీకర్స్కి అధికారాలు ఉంటాయి. మరి అధికారాలను కూడా మరి కాదని న్యాయస్థానాలు వ్యవహరిస్తాయా లేదా అనేది మన తీర్పును బట్టే స్పష్టమవుతుంది. మరి ఈలోపే హైకోర్టు రిజర్వ్ చేసిన తీర్పును ప్రకటిస్తే క్లారిటీ వస్తుంది. మరి నవంబర్ 28న చైర్మన్ గారు ఆహ్వానించారు కాబట్టి వెంకటరమణ గారు వెళ్ళి తన అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం మరి హైకోర్టు తీర్పులో వస్తుందా రాదా అనేది తెలియదు. కానీ మరి చైర్మన్ గారు అయితే ఒక టైం అయితే ఇచ్చారు. మరి ఈలోపే జయమంగళ వెంకటరమణ గారు మరి ఎందుకంటే శాసన మండలిలో ఎమ్మెల్సీ కావడానికి ఒక పక్కన ఒక డీల్ నడిచింది కాబట్టి ఆ డీల్ ప్రకారమే మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్సీ ఇవ్వడానికి కూడా జాయిన్ అయినప్పుడే ఒక హామీ ఇచ్చారని కూడా మనకున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జయమంగళ వెంకటరమణ గారు ఎమ్మెల్సీ పదవి రాజీనామా వ్యవహారంపై ఇంకా ఒక కొలిక్కి ప్రస్తుతానికి వచ్చిన అవకాశం లేదు. మరి కోర్టు తీర్పు రిజర్వ్ చేస్తుంది కాబట్టి ఏమొస్తుందో తెలీదు. శాసన మండలి చైర్మన్ గారు నవంబర్ 28కి డేట్ ఇచ్చారు. మరి ఆ డేట్ ప్రకారం దానికి హాజరవుతారా లేదంటే ఈలోపే హైకోర్టు ఇచ్చే తీర్పు ఏ విధంగా ఉండబోతుంది? మరి చైర్మన్ గారికి ఉన్న విచక్షణ అధికారాలని ఏ విధంగా ఉపయోగిస్తారు? అసలు రాజీనామా కారణాలేంటి తెలుసుకునే ప్రయత్నం చేసి అప్పుడే చైర్మన్ గారు ఇది కరెక్ట్ అని చెప్పి నమ్మితే రాజీనామా ఆమోదిస్తారా లేదా? మరి ఈ పొలిటికల్ డీల్లో జయమంగళ వెంకటరమణ గారు రాజకీయ భవిష్యత్తు ఏంటి? మరి ఆయనకున్న ఆర్థిక ఇబ్బందులు లేదా ఆయనకున్న రకరకాల కారణాల వల్లే ఈ ఎమ్మెల్సీకి రిజైన్ చేసి కొంత డీల్ కోట్ల రూపాయల డీల్ ఒప్పందం కుదుర్చుకునే ఆ పదవికి రాజీనామా చేశారని కూడా ఒక సమాచారం ఉంది. మరి పదవులు పొందిన వాళ్ళు ఇలాంటి డీల్స్ కూడా చేస్తారా? ఇలాంటి కోట్ల రూపాయలకి రకరకాల డీల్లోనే పదవులను కూడా అమ్ముకోవడం అంటారా, రాజీనామా చేయడం అంటారా? త్యాగం చేయడానికి అవకాశం లేదు. మరి ఇలా ఈ విధంగా చేయడం వల్ల ప్రజాస్వామ్యంలో పదవులు తీసుకునే వ్యక్తులకి విలువలు ఏముంటాయి? కాబట్టి జయమంగళ వెంకటరమణ గారు ఎందుకు ఈ వ్యవహారానికి ఒడిగట్టారు? మరి ఇతని మీద ఉన్న ఒత్తిడి ఏంటి? ఒత్తిడి ఎవరు చేయలేదు, కానీ అతనుకున్న ఆర్థిక అవసరాలకు నిమిత్తమే ఎమ్మెల్సీకి రిజైన్ చేస్తే ఇంత డీల్, ఇన్ని కోట్ల రూపాయల డీల్ అని గుడివాడ కేంద్రంగా జరిగిందని కూడా ఆ రోజుల్లోనే ఎంటీవీ చాలా స్పష్టంగా ఇచ్చాము. కానీ ఇప్పుడు దగ్గరకు వచ్చింది ఎమ్మెల్సీ పదవికి రాజీనామా శాసనమండలి చైర్మన్ ఆమోదిస్తారా లేదా? హైకోర్టు తీర్పు ఏమేమవుతుంది? ఇవాళ రేపట్లో ఎలాంటి నిర్ణయం జయమంగళ వెంకటరమణ గారి విషయంలో జరుగుతుందో చూద్దాం. మరి థ్యాంక్ యూ. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్, ఏలూరు. సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో. సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.